రాష్ట్ర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కలెక్టర్లందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత విద్య ఈ రాష్ట్ర ప్రజలందరి హక్కు. ఈ రాష్ట్రంలో మరో ఉద్యమానికి విద్యార్థుల రాజకీయ పార్టీ నాంది పలికింది. ప్రతి ప్రభుత్వ, ప్రతి ప్రైవేట్ పాఠశాల మరియు జూనియర్ కాలేజీలలో అన్నిటిలో కూడా ఉచితంగానే విద్యను అందించాలని, నాణ్యమైన విద్య అందరికి అందించాలని, అది ఉచితంగా అన్ని పాఠశాలలు ప్రైవేటు ప్రభుత్వం అనేది తేడా లేకుండా ప్రతి విద్యకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఈ రాష్ట్రంలో అందించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఉద్యమాన్ని చేపడుతుంది. దీనిలో భాగంగానే రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రులకి, ఎమ్మెల్యేలకి మరియు ఎమ్మెల్సీలకి, కలెక్టర్లందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎట్టి పొజిషన్ లో కూడా ఉచిత విద్యా కార్యక్రమం అమలు చేసి తీరాలా. అది అయ్యేంత వరకు కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ దీని మీద పనిచేస్తుంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో ఏకం కావాలా, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయగలగాల. ఆ రోజు మనం ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే రీతిలో ఈ రాష్ట్రంలో ఉచిత విద్య సంపాదించుకునేందుకు మన పోరాటం కొనసాగాలి. మీరందరూ విద్యార్థుల రాజకీయ పార్టీకి తోడుగా ఉండి నడిపించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.